హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. గార్డెనింగ్ స్టార్ట్ చేశారా లేదా మీరు? మీకు ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేస్తుంటే ఎలా స్టార్ట్ చేయాలని ఐడియా లేకపోతే నా ఛానల్లోకి వెళ్ళి టెర్రస్ గార్డెనింగ్ స్టార్టింగ్ నుంచి అన్ని వీడియోస్ అయితే పెట్టాను. ఈజీగా ఎలా చేయాలో, ఇంకా సాయిల్ మిక్స్ ఎలా చేయాలి, ప్లాంట్స్ ఎలా పెట్టాలి, వాటి గ్రోత్ ఎలా రావాలి, అన్ని ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లో ఉంది. మీరు చూడండి. మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నా లేదంటే చిన్న చిన్న హౌజెస్లో ఉన్న మీకు ప్లేస్ లేకపోయినా మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్లాస్టిక్ ఏవైనా తీసుకోండి. అందులో మనం ఈజీగా ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. అందులో మనం మెంతుకూర పెట్టుకోవచ్చు, ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది. మీరు పుదీనా కొన్నప్పుడు వాటి రూట్స్ పెడితే పుదీనా వస్తుంది. గోంగూర రూట్స్ పెట్టడం వల్ల గోంగూర వస్తుంది. ఇలా మీరే చిన్న చిన్నగా ఇలా వచ్చే వాటిని పెట్టుకుంటే మీ ఇంట్లో కూడా చిన్న గార్డెన్ లాగా అయితే ఉంటుంది. మన వెజిటేబుల్స్ని మనమే ప్లాంట్ చేసుకొని మనం బయట కొనుక్కోకుండా తింటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. మేమైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా మీ వంతు మీరు కూడా స్టార్ట్ చేయండి. అందరం హెల్తీగా ఉందాము, మనం ఆర్గానిక్ వేలో పండించుకొని. ఈరోజు వీడియోలో నేను మొక్కలు ఆకులు మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి ఎల్లో కలర్లో వస్తుంటాయి. ఇంకా ఫ్రూట్స్ కలరింగ్ వేరేలాగా ఉంటుంది. ఇలా ఎందుకు వస్తుంది, ఇలా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, నేనైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు వస్తుంది నోటిఫికేషన్ లాగా. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మనమైతే మొక్కలకి మెగ్నీషియం సల్ఫేట్ అయితే అవసరం ఉంటుంది. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్లనే మొక్కలైతే ఆకులు గ్రీన్ కలర్లో నుంచి ఎల్లో కలర్కి మారిపోతుంటాయి. టమాటోస్ మంచిగా కలర్ రావడానికి, ఇంకా మనకి ప్లాంట్ గ్రోత్ బాగా ఉండడానికి మనమైతే ఈ ఎప్సమ్ సాల్ట్ని ఎలా వాడాలో చూద్దాము. ఇది ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఇది క్లోరోఫిల్ని ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. అంటే క్లోరోఫిల్ ఉండడం వల్ల ప్లాంట్స్ లీవ్స్ అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇంకా న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా ఫ్లవరింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నైతే ఎప్సమ్ సాల్ట్, ఇదైతే క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది. వాటర్లో అయితే ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. 1 బకెట్ వాటర్లో మనం 2 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ తీసుకోవాలి. అందులో మొత్తం డైల్యూట్ అయిపోయినాక అదైతే మనం ప్లాంట్స్కి ఇవ్వాలి. 1 మంత్కి ఒకసారి ఇవ్వాలి. లిమిటెడ్గా ఇవ్వాలి. ఓవర్గా ఇవ్వడం వల్ల ప్లాంట్స్కి అయితే చాలా హామ్ అయితే ఉంటుంది. అవసరం ఉన్నప్పుడే ఇవ్వాలి. ఇప్పుడు మనము ఈ ఎప్సమ్ సాల్ట్ని 2 మెథడ్స్లో మనం ప్లాంట్స్కి అయితే ఇవ్వచ్చు. ఒక మెథడ్ ఏమో మీరు ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఇవ్వచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మనం సాయిల్ని లూజ్ చేసి డైరెక్ట్గా మనం ఎప్సమ్ సాల్ట్ని అయితే స్ప్రెడ్ చేయొచ్చు. చెట్లు మొదల్లో కాకుండా మనం పాట్ అయితే ఉంటుంది కదా, దాని చివర్లో ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల అది సాయిల్లో మిక్స్ అయిపోయి వాటర్ తోటి డిజాల్వ్ అయిపోతుంది. ఇలా కూడా ఇవ్వచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మనము ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో డైల్యూట్ చేస్తాం కదా, దాన్ని స్ప్రే ఉంటుంది కదా, గార్డెన్ స్ప్రే, అందులో వేసి మనం లీవ్స్కి అయితే స్ప్రే చేయడం వల్ల ఏమన్నా లీవ్స్లో ఏమైనా ఇన్సెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఈజీగా పోతాయి. ఇలా అయితే చేయొచ్చు. ఈ ఎప్సమ్ సాల్ట్ వల్ల మనకైతే హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ, లెగ్స్ పెయిన్ ఉన్నా కానీ, బాడీ పెయిన్స్ ఉన్నా కానీ, మనం ఏదైనా పని చేయడం వల్ల అలసిపోయినట్టు, మన జాయింట్ పెయిన్స్ ఇలా ఏమన్నా ఉంటే ల్యూకోవామ్ వాటర్లో 1 టబ్ తీసుకొని అందులో మనము 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి మన లెగ్స్ పెట్టి 5 to 10 minutes ఇలా చేయడం వల్ల మనకైతే టెంపరీగా అయితే చాలా రిలీఫ్ వస్తుంది. మీరు ఇలాంటివి చేసే ముందు ఒకసారి డాక్టర్ని అయితే సంప్రదిస్తే చాలా బెటరు. కానీ టెంపరీ రిజల్ట్ కోసం అయితే ఇలా ట్రై చేయొచ్చు. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, మెడికల్ షాప్లో ఉంటుంది, ఇంకా గార్డెన్ షాప్స్ అంటే గార్డెన్కి సంబంధించిన ఫర్టిలైజర్స్ ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయి కదా, అందులో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ ఎలాంటి ప్లాంట్స్కి ఎక్కువ అవసరం ఉంటుంది, ఎలాంటి వాటికి అవసరం ఉండదు అంటే ఆకుకూరలకి అయితే అంత అవసరం ఉండదు. ఒకవేళ ఆకుకూరలు సరిగ్గా రావు అన్నప్పుడైతే మనం ఇది ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే గ్రీన్ చిల్లీస్, అది లీవ్స్ చూడండి కొంచెం ఎల్లోగా వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల అయితే
ప్లాంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. మనము మన దగ్గర ఉన్న ప్లాంట్ పాట్ సైజుని బట్టి ఎంత ఇవ్వాలో చూసుకోవాలి. ప్లాంట్ సైజుని బట్టి మనమైతే ఎప్సమ్ సాల్ట్ ఇవ్వచ్చు. ఇంకా మనకి ఫ్రూట్ టేస్ట్ బాగా రావాలన్నా కానీ, కలరింగ్ బాగా రావాలన్నా కానీ ఈ మెగ్నీషియం సల్ఫేట్ అయితే అవసరం ఉంటుంది. సో మనం అప్పుడైతే ఈ మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఎప్సమ్ సాల్ట్ అయితే ఇవ్వాలి. మన ఇంట్లోనే మనం పొటాటోస్ ఇంకా గార్లిక్ ఇలాంటివి కూడా ఎలా పెట్టాలో నేనైతే వీడియో చేశాను. మీరు ఎవరన్నా చూడకపోతే ఒకసారి వెళ్ళి నా వీడియోస్లో చెక్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్ని వీడియోస్లో, మీరు చూడండి. మేము ఇంకా బెండకాయ, దొండకాయ, ఇంకా బీరకాయ, సొరకాయ ఇలాంటి ప్లాంట్స్ అయితే వేసాము. అవన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటి గ్రోత్ కూడా ఇలాంటివి వేస్తే కూడా చాలా బాగా వస్తాయి. పుదీనా కూడా వేసాము. ఇది జస్ట్ మేము తెచ్చుకున్న పుదీనాకి రూట్స్తో ఉన్నప్పుడు ప్లాంట్ చేస్తే ఇలా టబ్ అంతా వచ్చింది. కాకరకాయ వచ్చింది, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పటివరకు మాకు 2-3 కాకరకాయలు అయితే వచ్చాయి. ఇంకా ఉల్లిపొరకు హార్వెస్ట్ చేసాము. ఇలా మనకి ఇంట్లోనే ప్లాస్టిక్వి పడేయకుండా ఇలా మనం పెట్టుకుంటే అందులో సాయిల్ మిక్స్ చేసి వాటి గ్రోత్ కోసం మన ఇంట్లో ఉన్న కంపోస్ట్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల వాటికైతే చాలా బాగుంటుంది గ్రోత్. మనం రెగ్యులర్గా అయితే ప్లాంట్స్ని చెక్ చేస్తూ ఉండాలి. వాటి కండిషన్ ఎలా ఉంది, అవి గ్రోత్ ఉందా లేదా. గ్రోత్ లేనప్పుడు వాటికి ఏ డెఫిషియన్సీ ఉంది, మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం చూసుకోవాలి. ఎప్సమ్ సాల్ట్కి ఇంకా మనం కిచెన్లో యూస్ చేసే సాల్ట్కి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ మనం ప్లాంట్స్కి ఇంకా హెల్త్ కోసం అయితే వాడతాం, అంటే మెడిసినల్గా వాడతాము. మనం కిచెన్లో యూస్ చేసే సాల్ట్ ఏంటంటే సోడియం క్లోరైడ్. అది ఓన్లీ మనం కుకింగ్కి మాత్రమే వాడతాము. ఆ సాల్ట్ తీసుకొచ్చి మనం ప్లాంట్స్కి అయితే వేయకూడదు. మనము నర్సరీ నుంచి అయితే ప్లాంట్స్ తీసుకొస్తాం కదా, అప్పుడైతే అవి నర్సరీలో ఉన్నప్పుడు ఒక వాతావరణంకి అలవాటు పడి ఉంటాయి. అక్కడ వాటరింగ్ వేరే ఉంటుంది, ఫర్టిలైజర్స్ వేరే ఉంటాయి, అంటే టైం టు టైం వాటికి ఇస్తుంటాయి. మనం ఇంటికి తీసుకొచ్చినప్పుడు మన వాతావరణం ఒకలాగా ఉంటుంది, మనం ఇచ్చే వాటర్ వేరే ఉంటుంది, ఫర్టిలైజర్స్. సో అలాంటప్పుడు మనం తీసుకొచ్చినాక ప్లాంట్ని పాటింగ్ చేస్తాం. అలా పెట్టినప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దాంట్లోకి మనం పాటింగ్ చేసినప్పుడు వాటి రూట్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలాంటప్పుడు ప్లాంట్స్ కొద్దిగా డల్గా అనిపించినప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల దాని గ్రోత్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇలాంటప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ బెనిఫిట్ అయితే చాలా ఉంటుంది. మీకు ఇప్పటివరకు అయితే ఎప్సమ్ సాల్ట్ బెనిఫిట్స్ తెలియకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, ప్లాంట్స్కి ఇవ్వండి. నేను చెప్పిన మెథడ్స్లో అయితే ట్రై చేయండి. ప్లాంట్స్ గ్రోత్ ఇంకా ఫ్రూట్స్ కానివ్వండి చాలా బాగుంటుంది టేస్ట్కి. ట్రై చేయండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, అదేంటంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవి ప్లాంట్కి ఎలా ఇవ్వాలి, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు ఇంకా వేటి గురించి కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. బాయ్.